ఇలా గంభీరాయపేట మండలం లింగన్నపేట లో లెవెల్ బ్రిడ్జి సంబంధించినటువంటి వార్తలు ఇలా జిల్లా వ్యాప్తంగా సోషల్ మీడియాలో పత్రికలలో వైరల్ అవుతూ ఉన్నాయి. ఆర్ఎంబీ అధికారులు దానికి స్పందించిన తప్పితే ఎంత రికవర్ అయింది, ఎంత బయటకు వెళ్ళిపోయింది అనే దాని మీద ఆర్ఎంబీ అధికారులు ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఇలా ఆర్ఎంబీ అధికారులు ఎంత రికవర్ అయింది ఎంతవరకు ఉంటుంది, దాని యొక్క విలువ ఎంతవరకు ఉంటుంది అనేది అది ప్రజలకు ఇలా ఆర్ఎంబీ అధికారులు చెప్పవలసిన అవసరం ఉన్నది. చెప్పకపోతే ఇలా మేము ఏఐటీసీ జిల్లా నాయకులు కామ్రేడ్ బీసం లక్ష్మణ్ గారు మేము స్పందిస్తా ఉన్నాం. ఈ ఆర్ఎంబీ అధికారులు స్పందించకుంటే మేము పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం ముందు ఏఐటీసీ ఆధ్వర్యంలో ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఆర్ఎంబీ అధికారులు ఆ వేబిల్కు సంబంధించినటువంటి వేబిల్స్ ఎంత అనేది ఇలా ప్రజలకు వాళ్ళు సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇలా ఆర్ఎంబీ అధికారులు మరి కుమ్ముక్కైగా మేము ఒకటే అనుకుంటున్నాం, ప్రజలకు సమాధానం చెప్పకపోతే మరి అధికారులు ఇలా వాళ్ళతో కుమ్ముక్కైగా అని చెప్పి నాకు అనుమానం ఉంది కనుక వెంటనే ఆర్ఎంబీ అధికారులు ఆ లో లెవెల్ వర్కర్కు సంబంధించినటువంటి సలహా ఎన్ని క్వింటాలు ఎన్ని టన్నులు దాన్ని రికవర్ ఎంత అయింది, అది తీసుకపోయిన వాళ్ళగా చూస్తాం, వీళ్ళు పట్టుకున్నారా లేదా అని చూస్తాం. ఇలా ప్రజలకు ఆర్ఎంబీ అధికారులు సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. దాన్ని పెద్ద ఎత్తున ఇలా మీడియాలో వచ్చింది. అధికారులు స్పందించడం కాదు, అధికారులు దాన్ని విలువ ఎంత, దాని క్యాస్ట్ ఎంత, దానికి సంబంధించిన సుతం ఇలా ప్రజలకు వివరంగా చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఆర్ఎంబీ అధికారులు చెప్పకుండా కనుక ఏఐటీసీ ఆధ్వర్యంలో ఇలా కరీంనగర్ సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఇలా ఆర్ఎంబీ అధికారులను హెచ్చరిస్తాము.